హాయ్ అండి, దిస్ ఈజ్ పరంజ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల ఫ్రై అండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే సింపుల్గా అయిపోతుందండి. ఫస్ట్ ఫ్రెష్గా కడుక్కున్న చేపలు అయితే తీసుకుంటున్నాను. నేను 1/2 kg అయితే చేపలు తీసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్గా అయితే వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసి వాష్ చేశానండి, అందుకే ఇలా తెల్లగా కనబడుతున్నాయి. సాల్ట్ వేయడం ద్వారా చేప అనేది గట్టిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఇలా చేపల ముక్కలు మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే టర్న్ చేయకండి, హాఫ్ కుక్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోండి. విత్ 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి ఈ రెసిపీ. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మా తెలంగాణ రుచులకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు